పెద్ద చెట్టు ఉంది. యాక్చువల్గా ఆ చెట్టు ఎక్కి తెంపాలంటే చాలా కష్టం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. ఇప్పుడు అన్ని మామిడి చెట్లన్నీ ఇక్కడ వెళ్ళి తెంపుకోవచ్చు మనం, మామిడికాయలు హైబ్రిడ్. అంటే మనకి ఈ చెట్టు ఎక్కాలంటే చాలా స్ట్రెంత్ కావాలి. ఈ చెట్టు పండు తింటే మనకు అంత స్ట్రెంత్ ఆటోమేటిక్గా వస్తుంది. హైబ్రిడ్ మొక్క ఇది మామిడి బట్ దీని 5 years తర్వాత మనకు ఈల్డ్కి వస్తుంది. బట్ చాలా పెద్దగా అయిపోతుంది, మహావృక్షం అనమాట. 150 years ప్లస్ ఉంటుంది దీని ఏజ్, దీని మనకు వచ్చే లైఫ్ కూడా. హైబ్రిడ్ మొక్క ఏంటంటే ఇలా నిలబడి తెంపుకోవచ్చు కాయలు. దీని అలా తెంపలేము మనం, చెట్టు ఎక్కాల్సిందే రాలగొట్టాలి, అంత స్ట్రెంత్ కావాలి. ఇది తింటే ఆటోమేటిక్గా అంత స్ట్రెంత్ వస్తుంది మనకి. హైబ్రిడ్ మామిడికాయలు ఉన్నాయిగా, అది నిలబడి తెంపుకోవచ్చు. దాన్ని అంటే అది ఎక్కడ ఏం డినోట్ చేస్తుంది మనకంటే, నువ్వు ఇది తిన్నావు అనుకో నీ పని ఇంతే, నువ్వు నన్ను ఎక్కలేవు తినలేవు. ఇదేం డినోట్ చేస్తుంది, నువ్వు నన్ను ఎక్కాలంటే నువ్వు కష్టపడి నన్ను ఎక్కి తెప్పుకొని తిను. ఇంకోటి వెయిట్ చేయి. హైబ్రిడ్ మీకు 1 year లోనే రావచ్చు, చెప్పలేం. ఈల్డ్ 1 year కే వచ్చేస్తుంది. దీన్ని 5 years వెయిట్ చేయాలి. వెయిటింగ్ నేర్పిస్తుంది. దేశీ రకము చిన్న రసాలు చట్నీకి వాడుకోవచ్చు. పండితే స్వీట్నెస్ కూడా బాగుంటుంది. ఈ ఒక్క చెట్టు ఎంత నేర్పిస్తుంది అంటే పేషెన్స్ నేర్పిస్తుంది. ఫస్ట్ నువ్వు 5 years వెయిట్ చేయి. నువ్వు పెట్టిన వెంటనే నీకు ఏం రాదు, ప్రతిఫలం అనేది రాదు. వెయిట్ చేయి, పేషెన్స్ నేర్చుకుంటున్నాం. స్ట్రెంత్, నీకు ఎంత స్ట్రెంత్ కావాలో నేను చూపిస్తాను నీకు. నా నెక్ తీసుకో, నువ్వు తీసుకున్నావు అంటే నీకు ప్రతిఫలం నేను పక్కా ఇస్తా. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి లేనిది అదే, పేషెన్స్ లేదు, స్ట్రెంత్ లేదు. అది కావాలి, అది నేర్చుకోవాలి. అది ఫార్మింగే బ్యూటిఫుల్గా నేర్పిస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, నేను మామూలుగా ఎవరిదైనా బర్త్డే అయింది అనుకోండి, నేను మొక్కలు పెట్టమని చెప్తా. సో దాంట్లో బాగానే మా ఫ్రెండ్ రీసెంట్గా బర్త్డే అయితే ఈ జామ మొక్క పెట్టాడు ఇక్కడ. మనం చూడండి, ఆయన నెక్స్ట్ బర్త్డే లోపు ఇక్కడ ఒక్క పండైనా వస్తుంది. ఆ ఫీల్ ఎంత బాగుంటుంది. ఓకే, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము, స్ప్రేలు కొడతారు, పెద్ద పెద్ద బాంబులు వెలుస్తారు, బ్లాస్ట్లు చేస్తారు, ఎంజాయ్ చేస్తాం అంతా ఓకే. దాంతోపాటు మన ఎన్విరాన్మెంట్ కూడా కాపాడే ఒక చిన్న ట్రై చేయడానికి ఒక్క మొక్క పెట్టుకోండి. ఈ మోడల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది నేను ఫార్మింగ్ లో నాకు నాలెడ్జ్ లేదనమాట. యాక్చువల్గా ఫస్ట్ నేను బోర్ వేసిన వెంటనే మన పొలంలో అన్ని రకాల చెట్లు ఉండాలని పెద్ద పెద్ద మొక్కలు తెచ్చి పెట్టుకున్నా. యాక్చువల్ అది రాంగ్. అంటే 3 years ప్లాన్స్ తెచ్చి పెట్టిన. ఫస్ట్ ఒక లైన్ మొత్తం మీకు కనిపిస్తుంది, అవన్నీ పెద్ద మొక్కలు అనమాట. అవన్నీ 3 years ప్లస్ ఏజ్ ని తెచ్చి పెట్టేసుకున్నా. వాటి నుంచి పెద్ద ఈల్డ్ కూడా ఏం రావట్లేదు, హైబ్రిడ్ అవన్నీ. సో మిగతా అన్ని దేశీ. అదేంటి? అది మల్బెరీ. ఫ్రూట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు మనం. మల్బెరీ, జామ, మామిడి. ఇది ఇలాచి అండి. ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. చూడాలి అసలు ఇది ఫ్లవరింగ్ నుంచి కాయ కన్వర్ట్ అవుతుందా లేదా, ఒక చిన్న ప్రయోగం అని చెప్పాలి. ఇంతకు ముందు ఆల్రెడీ వచ్చింది, బట్ ఫ్లవరింగ్ స్టేజ్ లో వస్తుందండి. ఇది ఇలాచి, ఇది సేమ్ అల్లం లాగా ఉంటుంది. అల్లం ఇలాచి ట్రీ ఇంత బాగుంది, చాలా బాగుంది. దీనికి యాక్చువల్గా కూల్నెస్ కావాలి. మన తెలంగాణ పండడానికి వేరే నర్సరీ వాళ్ళు రీసెర్చ్ చేసి కొంచెం డ్రైనెస్ కి కూడా తట్టుకునేలాగా తయారు చేసామని వాళ్ళు చెప్పారు. బట్ చూద్దాం వస్తుందా రాదా ఇంకా తెలియదు మనకి. బార్డర్ లో అలా వెదురు బొంగ వేసుకున్నాం అనమాట. వెదురు చెట్టు లైన్ మొత్తం వేయాలి, యాక్చువల్గా ప్యాక్ చేయాలి. సో నెక్స్ట్ అడవంటే ఇంకా అడవిలాగే ఉంది ఇది. సేమ్ అడవిలాగానే ఉంటుంది. వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది, బాగుంది. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి వాక్కాయ అండి. ఇది వాక్కాయ. ఇది చింతపండుకు రిప్లేస్మెంట్. యాక్చువల్లీ ఇది బార్డర్ లో ఉండాలి. దీన్ని దాటి కుక్కలు, మనుషులు, అడవి పందులు ఏవి రాలేవు. దీని ముళ్ళు చూడండి ఒకసారి, చాలా డేంజరస్ గా ఉంటాయి అనమాట. అస్సలు రాలేవు. దగ్గరగా పెట్టాలి, వీటికి భయపడి రావు ఇవి. దగ్గర బౌండరీస్ లో పెట్టుకోవాలన్నమాట. నాకు పెద్దగా తెలియక ఇక్కడ పెట్టేశాను, బట్ ఒకటే ఉంది కాబట్టి ఫైన్, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి ఇన్సులిన్ అండి. సేమ్ మనకి బయట ఇన్సులిన్ ఎలా పనిచేస్తుంది అలానే షుగర్ కి, డయాబెటీస్ కి, ఏదైనా ప్రాబ్లం బాడీలో ఉన్నా కూడా మనం నార్మల్ గా రెగ్యులర్ గా ఒక ఆకు కూడా తినొచ్చు, అండ్ కషాయం చేసుకొని కూడా తాగేసేయచ్చు. ఇన్సులిన్ ట్రీ. ఇది దానిమ్మ చెట్టు. దానిమ్మ అటు వెళ్దాం, మీకు ఒక తులసి చూపిస్తా. ఈ వయ్యారి బామతో చాలా ప్రాబ్లం ఉంటది అంటారు కదండి, దానికి ఎట్లా అంటే ఏమన్నా మన క్రాప్ కి ఆపుతుందా? దాన్ని అంటే ప్రాబ్లం అంటే మెయిన్ క్రాప్ ని డామినేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనది ఫారెస్ట్ మోడల్ కాబట్టి దాంతో పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఏదైనా పంట వేసుకున్నప్పుడు చాలా కష్టం. ఇది ఒక్కసారి తినండి, చాలా ఒగరుగా చదివి మోస్ట్ న్యూట్రియంట్ అనమాట. ఇది తులసిలో ఒక వెరైటీ ఆఫ్ తులసి. చాలా ఘాటు ఉందండి. చాలా ఘాటు ఉంటుంది. మీకు ఇప్పుడు కోల్డ్ ఉంది కదా, ఆల్రెడీ తగ్గిపోతుంది ఈజీగా. దీన్ని నాటు తులసి అంటారు. తులసిలో ఒక వెరైటీ ఇది. తులసిలో యాక్చువల్గా 18+ టైప్స్ ఆఫ్ తులసిస్ ఉంటాయి. సో ఒక్కొక్క దాని ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అడవి తులసి అని, కృష్ణ తులసి అని అలా ఉంటాయి కదా నేమ్స్. సో డిఫరెంట్ తులసి డిఫరెంట్ అనమాట. ఇది ఇంకా దానిమ్మ చెట్టు చూసాం ఆల్రెడీ. ఇక్కడ ఈవెన్ రేగి చెట్టు కూడా ఉంది. రేగి పండ్లు కావాల్సిన రేగి చెట్టు.
ఇంకా నాకు తెలిసి ఇంకా 1-2 years లో మొత్తం ఫ్రూట్స్ తోటి ఉంటుంది ఇదంతా. యా 1-2 years అయితే పండ్లతోటి టైం మొత్తం నిండిపోతుంది. ఎస్. ఇంకొకటి నాకు ప్రాబ్లం ఏంటి అంటే ఆవులన్నీ దీనిలోకి ఫస్ట్ పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎందుకంటే అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, తినడానికి వస్తాయి. అవి వచ్చినప్పుడు కొంచెం చెట్లను ఇరగొడతా ఉంటాయి అనమాట. ఇంతకుముందు క్యాన్సర్ ఫ్రూట్ నూనె ఉండే, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి తాగేశారనమాట. అది చాలా పెద్దగా ఉండే చెట్టు, అది ఒక ఆవు వచ్చి ఇరగొట్టేసింది మొత్తం దాన్ని. అది వెళ్ళిపోయింది. అది ఉంటే ఇంకా బాగుండేది యాక్చువల్గా. మీకు ఇంకొక మంచి స్పెషల్ చూపిస్తారండి. ఇది కృష్ణ పాదం అంట అనమాట. ఓకే. దీనిపైన కృష్ణుని పాదాలు ఉంటాయి. ఓ, ఇది అబ్జర్వ్ చేయండి ఈ ఆకుని. ఇదేనా? కృష్ణ పాదం అంటారు దీన్ని. కృష్ణుని పాదాలు కనిపిస్తాయి దీనిపైన మీకు. దీనికి కూడా ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీని ఆకులు మరిగించుకొని తాగితే 60 నుంచి 70 రకాల జబ్బులకి ఇది పనిచేస్తుంది అనమాట. మెడిసిన్ ఫుల్ బాడీకి, బాడీ డీటాక్సిఫికేషన్ అనుకోవచ్చు అనమాట. కృష్ణ తులసి ఇది ఆకంతా ప్లేన్ గా ఉంది. ఇక్కడ మీరు మాత్రం మీకు పాదాలాగా కనిపిస్తాయి. కృష్ణ పాదం అంటారు. ఇంకా నార్మల్ ఇవన్నీ హైబ్రిడ్ మామిడి రకాలు ఇది ఇయర్లీ 2 times కాస్తుందని చెప్పేసి ఇచ్చాడు. అదేమో ఇయర్ అంతా కాస్తుందని చెప్పాడు ఇచ్చిన ఆయన. బట్ అంతేం కాయలేదు యాక్చువల్గా. ఇంకోటి ఇంతసేపు నుంచి నడుస్తున్నాను కానీ నాకు ఎక్కడ ముళ్ళు కూడా గుచ్చుకోలేదండి. భయపడ్డాను ఫస్ట్ దిగాలి అంటే. అంటే ఇది చూడడానికి అంత పిచ్చి మొక్కలతో నిండిపోయింది కానీ ఫస్ట్ మనం వేసేటప్పుడు క్లీన్ చేసి వేసాం కదా. ఇది మీకు తెలిసి ఉంటుంది రణఫాల. ఇప్పుడు బాగా చాలా మంది ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి న్యాచురల్ గా తగ్గిపోతుంది. ఇది మీరు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇది డైలీ ఒక ఆకు తింటే సరిపోతుంది. దీని గొప్పతనం ఏమిటి అంటే ఎందుకంత న్యూట్రియంట్, ఎందుకంత పవర్ఫుల్ గా ఉంది అంటే దీన్ని ఇలా సింపుల్ గా భూమిలో పెట్టేసిన ఈ ఆకు నుంచి కూడా మొక్క వస్తుంది. దీని పవర్ అది అంత పవర్ఫుల్ అనమాట ఇది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం పెట్టింది కూడా చిన్న మొక్క ఇంతే, అసలు ఎంత పెద్దగా ఏం చూడండి పొదులాగా అంతే. ఇప్పుడు అది బెండ్ అయింది అనుకోండి, ఇలా ఆకు నుంచి వచ్చేస్తూనే ఉంటుంది కొత్తది. ఇది ఇలా ఉంది కదా, ఇలా బెండ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఇంకొక మొక్క అలా 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 వెళ్ళిపోతానే ఉంటుంది. ఇంకా జస్ట్ 1 year లోనే ఇంత స్ప్రెడ్ అయిపోయింది ఇది. సో ఇది వచ్చేసి మీకు సపోటా ఫ్రూట్స్. సపోటా చెట్టు ఉంది. ఇక్కడ నేరేడు ఉంది. ఇది నేరేడు. మళ్ళీ దానిమ్మ. అంటే ఒక పర్టికులర్ సైజులో షేప్లో ఏం పెట్టుకోలేదు, నార్మల్గా పెట్టేసి వదిలేసాం అంతే. ఇది మీకు చెప్పా కదా పారిజాతం అని. ఇది 100% ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర, ప్రతి ఒక్కరి పొలంలో 100% ఉండవలసింది ఇది. బికాస్ ఫీవర్ అనేది నార్మల్ అండి. దీని పువ్వులు శివుడికి చాలా ఇష్టం. తెంపర్ అనమాట పువ్వులు. కింద పడిపోయిన పువ్వులు తీసుకుని శివుడికి పెడతారు. పువ్వులు తెంపరు. ఏ పువ్వులు కూడా కింద రాళ్ళని తీసుకోరు కానీ ఓన్లీ దీని స్పెషాలిటీ అది. దీని కషాయము మీరు తాగారంటే ఇలాంటి పెద్ద ఫీవర్ అయినా కూడా అస్సలు ఇలాంటి మెడిసిన్ అవసరం లేదు ఫీవర్కి. స్పెషల్గా ఫీవర్కి అండి. ఎంత ఓపిక లేకపోయినా, అసలు మీరు లేవలేరు పరిస్థితిలో ఉన్నా కూడా దీని 3 ఆకులు మరిగించుకొని తాగితే ఒక 1-2 hours మీ బాడీ సెట్ అయిపోతుంది. మళ్ళీ తగ్గలేదు, కొంచెం అలానే ఉందనిపిస్తే మళ్ళీ ఒక్కసారి ఈవినింగ్ చేశారనుకోండి, 1 day లో 2 times చాలు, పక్కా సెట్ అయిపోతుంది. దాంట్లో డౌట్ అవసరం లేదు. పారిజాతం ఇది. మళ్ళీ ఇక్కడ ఇంకొక సపోటా ఉంది. ఇంకా మీకు ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ చూపిస్తా. మీకు పారిజాతం ఐడియా ఉందా? సారీ, పారిజాతం కాదు, మార్చిపత్రి మనం పూజల్లో వాడతాం కదా. ఎస్. సేమ్ చూడడానికి వయ్యార్ బామలా ఉంటుంది. ఇది జస్ట్ ఒక్కసారి ఇలా నలిపేసి స్మెల్ చూడండి. ఈ సేమ్ వయ్యార్ బామలాగే ఉందా? వయ్యార్ బామలాగానే ఉంటుంది సేమ్ చూడడానికి. చాలా మంది వినాయక చవితి అప్పుడు వయ్యార్ బామ తీసుకెళ్ళి పెడతారు దీని ప్లేస్ లో. స్మెల్ వస్తుంది. బాగా నలిపి చూడండి. మీ హ్యాండ్ పైన ఆల్రెడీ సింధూరం స్మెల్ వస్తుంది నాకు. మీకు సేమ్ ఇది ఎలా అంటే జెండు బామ్ లాగా పనిచేస్తుంది. మీకు పెద్ద హెడేక్, బాడీ పెయిన్స్, నెక్ పెయిన్, ఏ పెయిన్ ఉన్నా కూడా దీన్ని బాగా నలిపేసి ఇలా రాసుకుంటే సరిపోతుంది. అండ్ స్మెల్ చూసినా కూడా మీకు ఒక స్ట్రెస్ లాంటి ఫీలింగ్ కూడా వెళ్ళిపోతుంది. అందుకే నేను 2 years అవుతుంది హాస్పిటల్కి వెళ్ళలేదు అనేది. ఇవన్నీ వాడతాం అనమాట. ఏదైనా వచ్చింది అనిపిస్తే పక్క ఇవన్నీ వాడతాం. దీంతో పాటు గోమూత్రం కూడా అప్పుడప్పుడు తీసుకుంటా కాబట్టి మాక్సిమం అయితే ఫీవర్ చాలా రేర్గానే వస్తుంది. వచ్చినా కూడా 1 day లోనే తగ్గిపోతుంది. అది బ్లాక్ జామా, పింక్ గోవా. ఈ లైన్ ప్లస్ ఈ లైన్ ఫస్ట్ నేను ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను అనమాట. ఓకే. 2 గుంటలండి. 2 గుంటల్లో మనం ఇన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ చూసాము, ఇన్ని రకాల ఫ్రూట్స్ చూసాం. అంటే చేయాలనుకుంటే 100 ఎకరాలే అవసరం లేదు. వినూత్నంగా మంచి ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకుంటే అసలు మన హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా వరకు ఖర్చులు కూడా తగ్గిపోతాయి అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి ఫారెస్ట్ మెథడ్ మోడల్. అంతేనండి శివ గారు? సో ఈ మోడల్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం మన ఎద్దుగానుగ దగ్గరికి వెళ్దాం.